సుమారు 2500 సంవత్సరాల కాలగమనాన్ని నిలుపుకున్న మధురమీనాక్షి అమ్మవారి ఆలయం ద్రావిడ శిల్పకళా మహాత్మ్యం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అసాధారణ రహస్యాలు దాగి ఉన్న ఒక మహత్తర క్షేత్రం. ఈ ఆలయంలో జగత్తును పాలించే మహాశక్తి సాక్షాత్తు పార్వతీదేవియే మీనాక్షి రూపంలో కొలువై ఉంది. ఇక్కడి మూల విరాట్ యొక్క పుట్టుక వెనుక ఒక విస్మయం కలిగించే కథ ఉంది. పార్వతీదేవి స్వయంగా మధురై పాలకుడైన మలేధ్వజపాండ్య కుమార్తెగా 3 స్తనాలతో జన్మించింది. తనకు తగిన వరుడు దర్శనమిచ్చినప్పుడు 3వ స్తనం మాయమవుతుందన్న దైవవాణి అక్షర సత్యమైంది. శివుడైన సుందరేశ్వరుడిని చూసిన వెంటనే ఆ 3వ స్తనం అదృశ్యమై ఆమె మీనాక్షిదేవిగా అవతరించింది. అయితే ఈ శాంత స్వరూపినిలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉండేది. పగలంతా కరుణామయిగా ఉన్నా రాత్రి చీకటి పడగానే ఆమె రూపం మారిపోయేది. ఆమెలోని తామస శక్తి విజృంభించి నగరంలో కనిపించిన ప్రతి ప్రాణిని సంహరించే ఉగ్రరూపం దాల్చేది. ఈ సంహార శక్తిని నియంత్రించడానికి క్షేత్రపాలకుడైన శివుడు కూడా నిస్సహాయంగా ఉండిపోయాడు. లోక కళ్యాణార్థం యుగపురుషుడు ఆదిశంకరాచార్యులు మధురైకి వచ్చారు. తమ దివ్య స్తోత్రాలతో అమ్మవారిని శాంతింపజేసి ఆమెను ఒక అసాధారణ పాచికల ఆటకు ఆహ్వానించారు. తమ అపారమైన తపోబలంతో ఆ బాలయోగి ఆలయ గర్భగుడిలో శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రంలో అమ్మవారి ఉగ్రశక్తిని శాశ్వతంగా బంధించగలిగారు. ఆ రోజు నుండి మీనాక్షి అమ్మవారు శాంతస్వరూపినిగా, భక్తుల కోర్కెలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందారు. నేటికి ఆమె ఆలయం దక్షిణ భారత ఆధ్యాత్మిక వైభవానికి ఒక గొప్ప ప్రతీకగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.